రాగానే లొకేషన్ చేంజ్, క్లైమేట్ చేంజ్, కొత్త మనుషులు, కొత్త ఫ్రెండ్స్. మెల్బర్న్ మెరుపుల మెరిసేదానా తెచ్చుకున్న డబ్బులు అయిపోతుంటాయి. 10, 15 డేస్ బానే ఉంటది. పార్ట్ టైమ్ గావాలి. వచ్చింది కొత్త కొత్త గాబట్టి మిమ్మల్ని అందరూ క్యాచ్ జేసుకుంటారు. దొరికినోడు దొరికినట్టు యూజ్ జేసుకుంటాడు జాబ్‌లల్ల. ఊబర్ ఈట్స్ చేసేవాళ్ళు ఊబర్ ఈట్స్ చేస్తారు. క్లీనింగ్ చేసేవాళ్ళు క్లీనింగ్ చేస్తారు. దొరికిన జాబల్లా చేస్తారు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరే మెంటల్ ప్రెషర్, ఫినాన్షియల్ ప్రెషర్, అకాడమిక్ ప్రెషర్ గూడా. ఈ అసైన్‌మెంట్ ఎట్లా చేస్తారో తెలీదు మనకి. ఇండియాలోనేమో ఎగ్జామ్‌లు రాసొస్తాం. ఈడనేమో అసైన్‌మెంట్‌లంటది. రిఫరెన్స్‌లంటారు. లాస్ట్‌కి ఏందంటే ఇవన్నీ తట్టుకోలేక ఫిజికల్ గూడా ఇంబాలెన్స్ అయితాం. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఒక వెదరు, ఇక్కడ రాగానే ఇంకొక వెదర్. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లలో ఒస్తాయి. కామన్. ఫీవర్ ఒస్తది, ఫ్లూ ఒస్తది. సో, ఇవన్నిటిని యాక్సెప్ట్ జేయాలి. కల్చరల్ షాక్స్. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఒట్టు. బిహేవ్ చేసే విధానం చూసి నవ్వాలా? ఏడవాలో అర్థం కాదు. ప్రతి దానికి ముందు ప్లీజ్, సారీ, ఎవరో చెప్పినట్టు ఇనుప రేకులు వాడినట్టు వాడతారు. ఈ మాటకు ముందు సారీ, తర్వాత సారీ, ముందు ప్లీజ్, తర్వాత ప్లీజ్.